This news is sponsored by జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్ కరీంనగర్. విద్యార్థుల భవిష్యత్తు కొరకు అమెరికా యూనివర్సిటీ లౌజియానా టెక్ మరియు టీ హబ్ గ్లోబల్ ఏఐతో ఒప్పందం చేసుకున్న ఏకైక ఇంజనీరింగ్ కాలేజ్. యూజీసీ అటానమస్, నాక్ ఏ గ్రేడ్, NBA అక్రిడిటేషన్స్ పొంది JNTUH గుర్తింపు పొందిన రీసెర్చ్ సెంటర్తో 27 సంవత్సరాల నుండి విజయవంతంగా విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తూ టాప్ MNCలలో అత్యున్నత భవిష్యత్తుకు నాంది పలుకుతోంది జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్, జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, నుస్తులాపూర్, కరీంనగర్. కాలేజ్ కోడ్స్ JMTS, JMIP. Namaste, myself Sarasija. Welcome to my 3 News. ముందుగా headlines. ఇరవై 25 నుంచి నూతన రేషన్ కార్డుల పంపిణీ. అధికారులతో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సమీక్ష. సిరిసిల్ల టెక్స్టైల్ పార్క్ ఒకరోజు బంద్ సక్సెస్. సమస్యలు పరిష్కరించాలని కార్మిక సంఘాల డిమాండ్. కేసీఆర్ ను విమర్శించే అర్హత ఈటెలకు లేదు. టీఆర్ఎస్ అభ్యర్థుల గెలిపే లక్ష్యమన్న కౌశిక్ రెడ్డి. ఘనంగా జాతీయ పతాక ఆమోద దినోత్సవం. ఆకట్టుకున్న విద్యార్థుల ర్యాలీ. ఇక వార్తల్లోని వివరాలు. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 25 నుండి రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు. జగిత్యాల జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ సత్యప్రసాద్ వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. రాబోయే రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, జిల్లా యంత్రాంగం ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. జగిత్యాల జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ సత్యప్రసాద్ వివిధ శాఖల అధికారులతో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గోదావరి పరివాహక ప్రాంతాల్లో నివసించే ప్రజలను ముందస్తుగా హెచ్చరించాలని అధికారులను ఆదేశించారు. రైతులకు యూరియా లభ్యత విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. సొసైటీలు మార్క్ఫెడ్ ద్వారా యూరియా సరఫరా చేస్తామన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఒక్క రేషన్ కార్డు కూడా మంజూరు చేయకపోవడం వల్ల పేదలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిందన్నారు. రాబోయే రోజుల్లో అర్హులైన అందరికీ రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని చెప్పారు. త్వరలోనే ధర్మపురి నియోజకవర్గంలో కలెక్టర్తో కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్టు తెలిపారు. సీజనల్ వ్యాధుల కాలం దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్ శ్రీలత, డిఎంఏడిహెచ్ఓ డాక్టర్ ప్రమోద, ఆర్డీఓ మధుసూదన్, ఏఓ హకీంతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. యూరియా సంబంధించిన అనేక అంశాల లోపల సుదీర్ఘంగా వారి యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా జిల్లా మంత్రిగా జిల్లా కలెక్టర్ గారు వారి అధికారులందరం సమన్వయం చేసుకుని ముఖ్యమంత్రి గారు ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ అంతా కూడా ప్రజలకు ఇబ్బంది కాకుండా వర్షాల వల్ల గోదావరి పరివారకు ఉన్నటువంటి గ్రామాలకు ఉన్నటువంటి ప్రజలకు అప్రమత్తం చేసుకుంటూ, అదేవిధంగా వరదలు కానీ అకాల వరదలు వచ్చే విధంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ముందంజగా ఒక వ్యూహంతో ముందుకు పోవాలనే ఆలోచనతో మరి ముఖ్యమంత్రి ఆదేశాలు అమలు చేస్తామనే విషయాన్ని కూడా మనవి చేస్తూ, యూరియా పరంగా కూడా ఎక్కడ కూడా రైతులు కూడా ఇబ్బంది పడదు. ప్రభుత్వం అన్ని విధాలు కూడా ఏదైతే గతంలో ఏ విధంగా అయితే సొసైటీస్ ద్వారా కానీ మార్క్ఫెడ్ ద్వారా కానీ జిల్లా కలెక్టర్ గారు జిల్లాకు సంబంధించిన అధికారులు సప్లై చేస్తున్నారు. అది మరి యొక్క అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా తప్పకుండా అక్కడ వస్తుంది. కొంచెం వెనుక ముందైనా కూడా అన్ని కూడా అందుబాటులో తెచ్చే విధంగా మంత్రిగా నేను బాధ్యత అందరం కూడా తీసుకుంటామనే విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ, మన సివిల్ సప్లైకి సంబంధించిన గొప్ప కార్యక్రమం గత 2014 నుంచి 23 వరకు గత ప్రభుత్వం ఉన్న పెద్దలు ఎవరు కూడా చేయనటువంటి గొప్ప కార్యక్రమం ఏదైతే రేషన్ కార్డు ఇవ్వడం. రేషన్ కార్డులు అనేది గొప్ప కార్యక్రమం. ఆ కుటుంబానికి సంబంధించినటువంటి ఒక ఆధారం. ఆ రేషన్ కార్డుపై సన్నబియ్యం ఇవ్వడం కానీ ఈ జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి గారు ఈ రోజు చెప్పడం జరిగింది.
చేనేత కార్మికులు సమస్యలను పరిష్కరించాలంటూ సిరిసిల్ల టెక్స్టైల్స్ పార్క్ లో సిఐటియు ఆధ్వర్యంలో చేపట్టిన ఒక్కరోజు బంద్ విజయవంతమైంది. ఈ సందర్భంగా కార్మికులు స్వచ్ఛందంగా ఈ బంద్ లో పాల్గొన్నారు. 10% యారన్ సబ్సిడీ, ట్రిప్ట్, ఉపాధి తదితర సమస్యలు పరిష్కరించాలని ఈ సందర్భంగా కార్మిక సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా టెక్స్టైల్స్ పార్క్ లో సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలంటూ ఒక్కరోజు బంద్ను నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలోని మొట్టమొదటి సిరిసిల్ల టెక్స్టైల్స్ పార్క్ పట్ల ప్రభుత్వం అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. ఇందులోని కార్మికులు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. టెక్స్టైల్స్ పార్క్ లో 2023 ఏడాదిలో బతుకమ్మ చీరల బ్లౌజ్ పీస్ వస్త్రానికి 10% యారన్ సబ్సిడీ తగ్గించకుండా 1 మీటర్కు ₹1.42 చొప్పున వెంటనే చెల్లించాలన్నారు. ట్రిప్ట్ నేతన్న పొదుపు పథకానికి సంబంధించి ప్రభుత్వం నుండి కార్మికులకు రావాల్సిన డబ్బులు వెంటనే అందించాలన్నారు. ప్రభుత్వ వస్త్రాలకు కార్మికులకు మెరుగైన వేతనాలు వచ్చేలా కూలీ పెంచాలన్నారు. టెక్స్టైల్ పార్క్ లో ప్రైవేటు వస్త్రాలకు కూలీ పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని, ఇప్పటికే మూతపడ్డ పరిశ్రమలు తెరిపించాలని కోరారు. కార్మికుల పట్ల ప్రభుత్వం అధికారుల నిర్లక్ష్య వైఖరి, మూతపడ్డ పరిశ్రమలు తెరిపించి కార్మికులకు ఉపాధి, 2022-2023కు సంబంధించిన యారన్ సబ్సిడీ 10% యారన్ సబ్సిడీ కొరకు మరి అప్పుడు ప్రభుత్వం ఒప్పందం ఏదైతే చేసుకున్నదో మాకు ఒక పన్నకు ₹2.84 ఇస్తామని ఒప్పందం చేసుకున్నది ప్రభుత్వము. మరి అదే విధంగా ఒప్పందం ప్రకారమే అప్పుడు తక్కువ కూలికి ఏదైతే బ్లౌజ్ పీసులు, బతుకమ్మ బ్లౌజ్ పీసులు తక్కువ రేటుకి మేము తయారు చేసినాము. మరి ఈ ₹2.84 వస్తాయని చెప్పేసి మేము అనుకుని తక్కువ రేటుకి తయారు చేసి ఇప్పుడు చివరిసారికి వచ్చారు 2022కు సంబంధించి మరి 70-75 ఇవ్వడం జరిగింది. మరి వాళ్ళు ఒప్పుకున్న ప్రకారంగానే మేము ఇవ్వమని డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరి ఇప్పటికీ ఈ సంవత్సరానికి వచ్చేసరికి మళ్ళీ అదే లెక్క ప్రకారంగా ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. అది కాకుండా మాకు ₹1.42 వచ్చేంత వరకు మేము ఈ పోరాటం ఆపము. మరి ఇక్కడ టెక్స్టైల్ పార్క్ లో చూసుకున్నట్టయితే గతంలో ఎన్నో పరిశ్రమలు నడిచి ఎన్నో వేల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మొట్టమొదటిది అయినటువంటి సిరిసిల్ల టెక్స్టైల్ పార్కు పట్ల ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వము, అధికారులు, యజమానుల వైఖరి వలన ఇందులో పనిచేస్తున్నటువంటి కార్మికులు అనేక సమస్యలతో సతమతమవుతున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు టెక్స్టైల్ పార్క్ కార్మికులకు సంబంధించినటువంటి సమస్యలను ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం, అధికారులు, యజమానుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవడంలో భాగంగా సిఐటియు టెక్స్టైల్ పార్క్ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఒక రోజు పూర్తిగా టెక్స్టైల్ పార్క్ లోని పరిశ్రమలన్నీ బంద్ చేసి కార్మికులను రోడ్డెక్కి పార్క్ ముందు ధర్నా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ప్రధానంగా 4 డిమాండ్లతో ఈ రోజు బంద్ ధర్నా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. మరి 2023 ఈటెల రాజేందర్ పెద్ద మోసగాడని హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. టికెట్ ఇచ్చి అన్నం పెట్టిన కేసీఆర్ తో పాటు నియోజకవర్గ ప్రజలను నమ్ముకున్న కార్యకర్తలను కూడా మోసం చేశాడని ధ్వజమెత్తారు. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈటెల రాజేందర్ది కేసీఆర్ ను విమర్శించే స్థాయి కాదని, కేసీఆర్ పెట్టిన భిక్షతోనే పదవులు పొంది ఇప్పుడు ఆయన్నే విమర్శించడం సరికాదన్నారు. ఈటలకు రాజకీయ భిక్ష పెట్టి 2 సార్లు మంత్రిగా చేసిన కేసీఆర్ ను విమర్శించడం అంటే తిన్నింటి వాసాలు లెక్కబెట్టడమే అవుతుందన్నారు. హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్నప్పుడు లేని బీసీల మీద ప్రేమ ఇప్పుడు కొత్తగా ఎలా పుట్టిందని ఆయన ప్రశ్నించారు. రానున్న గ్రామ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో హుజరాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి బండ శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు కొలిపాక శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ సత్యనారాయణరావు, ఎంపీపీలు రాణి సురేందర్ రెడ్డి, తిరుపతి రెడ్డి పాల్గొన్నారు. బీసీ భవనాలు బాజాబ్తు కేసీఆర్ కట్టిండు, బాజాబ్తు ఆయన కట్టినా నేను కట్టినా కేసీఆర్ కట్టలే అని చెప్తే ఏందన్న మా కార్యకర్తలను ఎట్లా తిడతాడు? మా కార్యకర్తలను ఆయన ప్రెస్ మీట్ పెట్టుకొని మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను ఆయన ఎట్లా తిడతాడు? అమ్ముడు పోయింది ఎవరు? అమ్ముడు పోయింది ఈటెల రాజేందర్ గారు. ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కాదు. ఆనాడు ఈయన సంపాదించిన అక్రమ సొమ్ముని కాపాడుకోవడానికి బీజేపీ పార్టీకి 200 కోట్ల రూపాయలు ఆయనకు ఆఫర్ ఇస్తే ఈయన తీసుకొని పోయి బై ఎలక్షన్ అయినా జాయిన్ అయ్యిండు. వల్ల అమ్ముడు పోయింది ఈటెల రాజేందర్, ఇక్కడ ఉన్న కార్యకర్తలు కాదు. ఈటెల రాజేందర్ ఉంటే ఎక్కడ ఉంటాడో శని ఉంటుందా? బీఆర్ఎస్ పార్టీలు ఈడుండి ఈడ మోసం చేసే ప్రయత్నం చేసి అసలు బీజేపీ పార్టీలో నేను ఆడైతే నాకు తెలిసిన ఉన్నంత వరకు గ్రూప్స్ అనేది నేనైతే ఎన్నడూ ఇల్లే, ఆడ కూడా స్ప్లిట్ చేసి పడుతుంది. పాపం మా టీఆర్ఎస్ పార్టీ జెండా కేసీఆర్ గారి మీద ప్రేమ ఆ టీఆర్ఎస్ కార్యకర్తలకు పోయిన వాళ్ళకు ఉన్నది. అప్పుడు ఈటెల రాజేందర్ గారు వాళ్ళని మోసం చేసి మబ్బ పెట్టి అప్పుడు బీజేపీలోకి తీసుకుపోయారు.
పాపం ఇప్పుడు వాళ్ళు గిలగిల కొట్టుకుంటుండి మోసం చేసింది కాబట్టి వాళ్ళందరికీ కూడా ఒక బాధ్యత కలిగిన శాసనసభ్యునిగా ఒక కేసీఆర్ గారి శిష్యునిగా వాళ్ళందరికీ కూడా నేను స్వాగతం పలుకుతూ ఉన్నాను. మళ్ళీ రమ్మని చెప్పి ఆయన బీజేపీలు ఉండని కాంగ్రెస్లో పోని ఎల్లకల్లా పోని ఆయన రాజకీయాల కొలాబ్స్ ఏనాడైతే కేసీఆర్ని మోసం చేసినో ఆ రోజు కొలాబ్స్. దాంట్లో కూడా గెలవలేవు, గెలవవు, అయిపోయింది నీ పని ఖతం అయిపోయింది. ఇది రాసి పెట్టుకో. జాతీయ జెండా ఆమోద దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో జాతీయ జెండాతో విద్యార్థులు ర్యాలీ చేపట్టారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందిస్తాయని, వారు బాధ్యతాయుతమైన పౌరులుగా మారేందుకు ప్రేరణను ఇస్తాయని పలువురు అభిప్రాయపడ్డారు. అనంతరం జాతీయ జెండాతో పాటు జాతీయ చిహ్నాలపైన విద్యార్థులకు అవగాహన కల్పించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఓ ప్రైవేటు పాఠశాల విద్యార్థులు జాతీయ జెండా దినోత్సవాన్ని పురస్కరించుకుని తిరంగా ర్యాలీని నిర్వహించారు. 300 మీటర్ల భారీ జాతీయ పతాకంతో సిరిసిల్ల పట్టణంలోని ప్రధాన వీధుల గుండా ముందుకు సాగారు. పౌరుల్లో దేశభక్తిని నింపే విధంగా నినదిస్తూ సాగిన ర్యాలీ స్థానికులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ మాట్లాడుతూ విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. భారతదేశ వారసత్వం విలువలు, జాతీయ జెండా ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు. జూలై 22 మన జాతీయ జెండాను అడాప్ట్ చేసుకున్న దినం. ఆ రోజు మన స్వాతంత్రం వచ్చే ముందు రోజు జూలై 22 అందరు ప్రముఖులు మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ డిసైడ్ చేసుకుని మన ఈ జెండాను మన దేశానికి అంకితం చేసింది. కాబట్టి జూలై 22 జాతీయ జెండా దినోత్సవంగా జరుపుకుంటాం మనం, నేషనల్ ఫ్లాగ్ డేగా. ఆ ప్రాముఖ్యతను తెలియజేయడానికి మా పాఠశాల నుండి వారి ర్యాలీ నిర్వహించడం జరిగింది. దీనికోసం 300 మీటర్ల జాతీయ జెండాను ఉపయోగించి దేశ ప్రజలకు, పట్టణ ప్రజలకు జాతీయ జెండా యొక్క ప్రాముఖ్యతను, దాని యొక్క ఇంపార్టెన్స్ను, మన వాల్యూస్ను, మన హెరిటేజ్ను, మన కల్చర్ను దేశ ప్రజలకు, పట్టణ ప్రజలకు తెలియజేయడానికి ఉద్దేశించి ఈ భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. జాతీయ స్వాతంత్రం వచ్చే కన్నా ముందే పింగళి వెంకయ్య రూపొందించిన జాతీయ జెండాను మన దేశానికి అంకితం చేశారు. అందువల్లనే ఈరోజు జాతీయ జెండాగా, జాతీయ నేషనల్ ఫ్లాగ్ డేగా జాతీయ జెండా దినోత్సవంగా జరుపుకుంటాం. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో లయన్స్ క్లబ్, శ్రీవాణి డిగ్రీ కళాశాల, విజ్ఞాన్ హైస్కూల్ సంయుక్త ఆధ్వర్యంలో జాతీయ పతాక ఆమోద దినోత్సవం సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. పూర్వ మల్టిపుల్ కౌన్సిల్ చైర్మన్ లయన్ హనుమాన్ల రాజిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. లయన్స్ క్లబ్ ప్రతినిధులతో పాటు విద్యార్థులు ఉత్సాహంగా 100 మీటర్ల భారీ త్రివర్ణ పతాకాన్ని చేతపట్టుకుని స్థానిక పోలీస్ స్టేషన్, రాజీవ్ రహదారి, మున్సిపల్ కార్యాలయం గుండా ముందుకు సాగారు. ఈ సందర్భంగా హనుమాన్ల రాజిరెడ్డి మాట్లాడుతూ పింగళి వెంకయ్య 1947 జూలై 22వ తేదీన మన జాతీయ జెండాను రూపకల్పన చేసి భారత రాజ్యాంగ పరిషత్ సమావేశంలో ఆమోదింపజేశారని గుర్తు చేశారు. ఈ రోజు ఏటా జాతీయ పతాక ఆమోద దినోత్సవంగా జరుపుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు జూపల్లి తిరుమలరావు, జిల్లా చీఫ్ కోఆర్డినేటర్ వలస నీలయ్య, జిల్లా హంగర్ రిలీఫ్ కోఆర్డినేటర్ మాటేటి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు పూసాల సాంబమూర్తి పాల్గొన్నారు. ఫ్లాగ్తోని ఇక్కడ ర్యాలీ తీయడం జరిగింది. ముఖ్యంగా ఫ్లాగ్ అడాప్షన్ డే అంటే భారతీయులందరికీ ఎంతో గర్వించదగ్గ రోజు. అలాగే పండగ వాతావరణంలో జరుపుకునేటువంటి ఈ సంబరాన్ని ఇక్కడ ప్రతి సంవత్సరము ఈ పండగ వాతావరణాన్ని ఇక్కడ సుల్తానాబాద్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. దీనికి ప్రతీకగా మనకు స్వతంత్రం వచ్చే కంటే ముందు, ఒక నెల ముందు మన యొక్క ఈ ఫ్లాగ్ను మన యొక్క రాజ్యాంగ సభలో ఆమోదించడం జరిగింది. పింగళి వెంకయ్య గారు నిర్మాణం చేసినటువంటి ఈ ఫ్లాగ్ను ఆమోదించి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా రెగ్యులర్గా మనం ఒక భారతీయులలో మనం ఫ్లాగ్ను చూసినామంటేనే, మనకు ఇండియన్ ఫ్లాగ్ చూసినామంటేనే అదొక మనకు ఒక అనుభూతి జరుగుతుంది. కాబట్టి ఆ ఫ్లాగ్ను మనం అడాప్షన్ డే సందర్భంగా ప్రతి సంవత్సరం ప్రతి సభ్యులు, అలాగే ప్రతి పౌరుడు కూడా దీన్ని గర్వించదగ్గ విషయంగా మనం భావించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మన ఫ్లాగ్లో ఉన్నటువంటి కలర్స్ కూడా. బులెటిన్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్ కరీంనగర్ విద్యార్థుల భవిష్యత్తు కొరకు అమెరికా యూనివర్సిటీ లౌజియానా టెక్ మరియు టీ హబ్ గ్లోబల్ ఏఐతో ఒప్పందం చేసుకున్న ఏకైక ఇంజనీరింగ్ కాలేజ్. యూజీసీ అటానమస్, నాక్ ఏ గ్రేడ్, NBA అక్రిడిటేషన్స్ పొంది JNTUH గుర్తింపు పొందిన రీసెర్చ్ సెంటర్తో 27 సంవత్సరాల నుండి విజయవంతంగా విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తూ టాప్ MNCలలో అత్యున్నత భవిష్యత్తుకు నాంది పలుకుతోంది జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్, జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, నుస్తులాపూర్, కరీంనగర్. కాలేజ్ కోడ్స్ JMTS, JMIP.
బ్యాక్ టు న్యూస్. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లిలో మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ హాజరై పార్టీ శ్రేణులతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం టపాసులను పేల్చి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. వినోద్ కుమార్ తెలంగాణ రాష్ట్ర సాధనకు ఎంతగానో కృషి చేశారని పలువురు గుర్తు చేశారు. భవిష్యత్తులో ఆయన మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. అనంతరం బీఆర్ఎస్ మండల సన్నాహక సమావేశంలో కార్యకర్తలకు రాబోయే ఎన్నికలపై దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు కత్తెరపాక కొండయ్య, మండల ప్రధాన కార్యదర్శి గుంటి శంకర్, జిల్లా నాయకులు డాక్టర్ అమిత్ కుమార్, మాజీ ఎంపీపీ సత్తినేని మాధవ్, నిమ్మ శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. రైతు భరోసా 4000 పెన్షన్, రుణమాఫీ, రాజు యువ వికాసం, 2500 మహిళా చేయుత, స్కూటీలు, 2 లక్షల ఉద్యోగాలు, తులం బంగారం, విద్యార్థులకు నగదు, బోనస్, మహిళలకు చీరలు, మరి 12 లక్షల అంబేద్కర్ చేయుత, నిరుద్యోగ బృహి. గిన్ని మోసాలు ఉన్నాయి. ఈ తారతమ్యాలు భేదాభిప్రాయాలు ఏమైనా ఉంటే కూడా మనం అందరం కూర్చుని మాట్లాడుకుందాం, అందరం కలిసి సమిష్టిగా చేద్దాం. ఇప్పుడు పోస్ట్ పెడతాడు, ఒక పోస్ట్ పెడతాడు తమ్ముడు. ఈ పోస్ట్ పెడితే మా కిషన్ రెడ్డి ఇంకా పోస్ట్ ఎందుకు పెట్టావా కేసీఆర్ అని ఏం చేయమంటావు? మరి ఆయన నువ్వు పెట్టాల్సింది పోయి కానీ పోస్ట్ ఎందుకు పెడతాడు అంటే మన దానిలో మనకు చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయని నేను ఏమంటున్నా అంటే, ఎవరు చేసినా కారు గుర్తు కోసం ఈ గులాబీ జెండా కోసమే కాదు నేను పనిచేసేది. కనుక ఎంత మనం ఫోకస్ చేస్తే, ఎంత మంచి చేస్తే మనకు అంత మంచి జరుగుతుంది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎంపీ వినోద్ కుమార్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. బీఆర్ఎస్ నాయకులు, విద్యార్థి సంఘ నాయకుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. వినోద్ కుమార్ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు ఎన్నో జరుపుకోవాలని, భవిష్యత్తులో మరిన్ని పదవులు చేపట్టాలని ఆ పార్టీ నాయకులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 32-33 పార్టీల నాయకుల దగ్గరికి వెళ్లి కేసీఆర్ గారితోని మనకు అనుకూలంగా సంతకాలు పెట్టించడం జరిగింది. మరియు తెలంగాణ కొరకు పోరాడి తెలంగాణ తెచ్చిన వ్యక్తులలో ముఖ్యులు. మరి అదేవిధంగా మన హుస్నాబాద్ పట్టణంలో దాదాపు 400 కోట్లు 4-వే NH శాంక్షన్ చేయించి నిధులు మంజూరు చేయించిన ఘనత మరి వినోద్ కుమార్ గారికి. అంతేకాదు ఇవాళ కరీంనగర్ టౌన్లో స్మార్ట్ సిటీ 1000 కోట్లు మంజూరు చేయించి మరి కరీంనగర్ కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చేసిన వారిలో వాళ్ళు ముఖ్యులు. మరి వారి వల్లే నిధులు మంజూరు అయినాయి. మరి వారి తర్వాత మరి ఎంపీ గారు 2 టర్ములు మన బండి సంజయ్ గారు వచ్చిన మరి ఏమాత్రం కూడా కరీంనగర్లో డెవలప్మెంట్ లేదు. మరి అలాంటి వ్యక్తి ఈరోజు మరి బోయిని వినోద్ కుమార్ గారి మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేమ్లవాడలోని మంజునాథ ఫంక్షన్ హాల్లో మహిళా బ్యూటీ అసోసియేషన్ ఆధ్వర్యంలో మేకప్, హెయిర్ సెమినార్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విప్ ఆది శ్రీనివాస్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో రాణించాలని సూచించారు. ఎంచుకున్న రంగంలో నైపుణ్యం సాధించాలని, మారుతున్న కాలానికి అనుగుణంగా అప్గ్రేడ్ కావాలని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల అభ్యున్నతికి పెద్దపీట వేస్తోందని, అందులో భాగంగా 1 కోటి మంది మహిళలకు ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా చేయూత అందిస్తోందని తెలిపారు. లేడీస్ ఎంత ఫాస్ట్గా ఉన్నారో మీ అందరికీ తెలుసు. ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది ఆల్రెడీ జెంట్స్ కంటే కూడా హై లెవెల్లో ఉంది. సో అదేవిధంగా వీళ్ళందరికీ కూడా ఇలాంటి ఎడ్యుకేషన్స్ కావచ్చు, ఇలాంటి సెమినార్స్ కానీ, వర్క్షాప్స్ కానీ కండక్ట్ చేయడం వల్ల వాళ్ళ నాలెడ్జ్ అనేది ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. సో ఇలాంటివి అందరూ కూడా కండక్ట్ చేయాలి. అన్ని సిటీస్లోనే కాదు, ఇలాంటి విలేజెస్లో కూడా ప్రతి ఒక్కరిని మీరు ఎంకరేజ్ చేయడం వల్ల వీళ్ళు కూడా ఒక మంచి పొజిషన్లో ఉంటారు. సో వాళ్ళకు కూడా నాలెడ్జ్ అనేది షేర్ చేయాలని ప్రతి ఒక్కరికి నేను చెప్తాను. సో ఈ సెమినార్లో ఆల్మోస్ట్ 180+ మెంబర్స్ అనేది అటెండ్ అయ్యారు. సో దీన్ని ఆర్గనైజ్ చేస్తున్నవారు శ్రీకృష్ణ గారు. అండ్ అదేవిధంగా వాళ్ళ టీం వచ్చేసి ప్రజెంట్ వేములవాడలో ఉన్న బ్యూటీ అసోసియేషన్లో శ్రీలత, రాధిక, మంజుల గారు అండ్ కవిత గారు అండ్ నెక్స్ట్ మాధవి గారు. సో వీళ్ళందరూ కూడా వాళ్ళ టీంతో చాలా చక్కగా కోఆర్డినేట్ అయ్యి సో ఈ రోజు అనేది ఈ ప్రోగ్రామ్ అనేది చేశారు.
వేములవాడకి మన షోకి సిరిసిల్ల నుంచి, సిద్దిపేట నుంచి, కరీంనగర్, గోదావరి నుంచి ఒక్కటండి జగిత్యాల, మంచిర్యాల నుంచి ఇన్ని డిస్టిక్ నుంచి వచ్చిండు. మాకు చాలా హ్యాపీగా ఉంది. మేము ఇలాంటి ప్రోగ్రామ్లు ఎన్నో చేయాలని కోరుకుంటున్నాం. వేములవాడలో ఫస్ట్ టైం మాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకా 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 చేయాలని కూడా ఉంది. వీళ్ళందరూ సపోర్ట్ ఉంటే మేము ఎప్పుడు చేస్తూనే ఉంటాం. రాష్ట్రానికి సచివాలయం ఎంత ముఖ్యమో గ్రామానికి గ్రామ పంచాయతీ భవనం అంతే ముఖ్యమన్నారు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. అందుకే గ్రామాల్లో నూతన భవనాలు నిర్మిస్తున్నట్లు తెలిపారు. జగిత్యాల రూరల్ మండలం హుస్నాబాద్ గ్రామంలో 20 లక్షల నిధులతో నిర్మించిన నూతన జీపీ భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామంలో లక్షల రూపాయలతో సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించి పల్లెలను పరిశుభ్రంగా ఉండేందుకు పాటుపడుతున్నామని తెలియజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదలందరికీ సంక్షేమ పథకాలు అందిస్తోందన్నారు. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా తదితర పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయన్నారు. శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జగిత్యాల జిల్లా కలెక్టర్ ఆఫీస్ ఎట్లనో ఇవాళ మన హస్నాబాద్కి ఆఫీస్ వచ్చింది. కింద మీద కూడా ఉన్నవారు చాలా సంతోషం. స్పెషల్ ఆఫీసర్గా మన ఎంపీఓ గారు కావచ్చు, మన సెక్రటరీ గారు, మన కారోబార్ గారు, మిగతా పిహెచ్ వర్కర్లు అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈనాడు ఈ గ్రామ సచివాలయాన్ని మనం ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అయ్యో మరి కేసీఆర్ గారి ప్రభుత్వం బాగా సంజయ్ అనేమో అటుకెళ్ళి గెలిసే మరి ఇట ఏమో ప్రభుత్వం బాగా ఏమవుతుందనే ఆలోచన చాలా మందిలో ఉండింది. అంతకుముందు కూడా గతంలో 2-3 సార్లు అట్లా జరిగిండే. స్థానిక శాసనసభ్యులు వేరు, ప్రభుత్వం వేరు. సో ప్రజల ఆలోచన కొంత తెలుసు నాకు. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు సూచన కావచ్చు, కొందరు మంత్రుల సూచన కావచ్చు, ముఖ్యమంత్రి గారు సలహాదారు సూచన కావచ్చు, కొందరు కాంగ్రెస్ నాయకుల సూచనతోటి కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేసి చెలో హైదరాబాద్ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల ఫోరం ఉపాధ్యక్షులు ఎక్కటి సంజీవరెడ్డి, తెలంగాణ ఉద్యమకారుల విభజన విభాగం రాష్ట్ర కో కన్వీనర్ అన్నం ప్రవీణ్ ఆధ్వర్యంలో హుజురాబాద్ నియోజకవర్గంలోని ఉద్యమకారులు హైదరాబాద్ బయలుదేరారు. ముందుగా జమ్మికుంటలోని అమరవీరుల స్తూపం వద్ద తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు. తెలంగాణ ఉద్యమకారులను విస్మరించిందని వాపోయారు. ఇప్పుడున్న ప్రభుత్వం ఉద్యమకారులను గుర్తించి మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలను త్వరగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మూడెడ్ల కుమారస్వామి, నియోజకవర్గ కార్యదర్శి ఆర్ఏ రమేష్ రెడ్డి, నాయకులు పెద్ది కుమార్, నర్రా భూమిరెడ్డి, గురుకుంట్ల రాజీరు, మారపల్లి అంజన్న, మహేంద్రాచారి పాల్గొన్నారు. హైదరాబాద్ లో జరిగే తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కార్యక్రమానికి ఇల్లంతకుంట, జమ్మికుంట, వేనవెంక, కమలాపూర్, హుజురాబాద్ ప్రాంతం నుంచి వెళ్లి తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా తరలిపోవడం జరుగుతుంది. వీరందరికీ కూడా తెలంగాణ ఉద్యమకారులందరికీ కూడా రాష్ట్ర పక్షాన మేము వాళ్ళందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ముఖ్యంగా నాడు నేడు తెలంగాణ ఉద్యమ కొరకు పోరాటం చేసిన తెలంగాణ ఉద్యమకారులకు దక్కవలసిన ఫలాలు దక్కలేదన్నది వాస్తవం. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులకు 3 డిమాండ్లు ఇవ్వడం జరిగింది. మరి చెలో గన్ పార్క్ కార్యక్రమంలో భాగంగా ఇల్లందకుంట, జమ్మికుంట మండలాల వ్యాప్తంగా ఈరోజు ఉద్యమకారులంతా తరలివేయడం జరుగుతూ ఉంది. తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీలను ఇవాళ ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ మరి వెంటనే నెరవేర్చాలని ప్రభుత్వానికి గుర్తు చేయడంలో భాగంగా శాంతియుత కార్యక్రమానికి మరి ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం పూనుకోవడం జరిగింది. మరి గత ప్రభుత్వాలు ఉద్యమకారులను నిర్లక్ష్యం చేసినప్పటికీ ఈ రోజు మరి ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీగా మరి ఉద్యమకారులను గుర్తించి సింగరేణి కార్మికులు బీఆర్ఎస్ పార్టీని మర్చిపోయారని మాజీ ఎమ్మెల్యే పుట్టా మధుకర్ అన్నారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న సమస్యలను పరిష్కరించిన బీఆర్ఎస్ ను కార్మికులు విస్మరించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మంతిన్లో బీఆర్ఎస్ ఓటమికి టీబీజీకేఎస్ యూనియనే కారణమని ఆయన ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఇన్ఛార్జిగా నియమితులైన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కు జరిగిన ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్, దివాకర్ రావులతో కలిసి పుట్టా మధు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీబీజీకేఎస్ వెనకాల బీఆర్ఎస్ పార్టీ ఉందని సింగరేణి అధికారులు గుర్తుపెట్టుకోవాలన్నారు. రామగిరిలో బీఆర్ఎస్ ఓడిపోవడానికి కారణం టీబీజీకేఎస్ నాయకులేనని ఆరోపించారు. మనలో మనస్పర్ధలు ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలే తప్ప ఇతరులకు అవకాశం ఇవ్వవద్దని సూచించారు. కానీ ఎందుకో ఏదో గ్యాప్ వచ్చేసింది, మా మీద కోపమా ఏదో జరిగిపోయింది. అటువంటి విషయాలు జరగదని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ
ఇవాళ ఎవరైతే మన నాయకులను భయపెట్టించి ట్రాన్స్ఫర్ చేసి ఈ పార్టీ మీద దాడి చేయాలని చూస్తున్నారో ఆ చూసే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసినటువంటి సింగరేణి అధికారులకు ఈ వేదిక నుంచి ఖచ్చితంగా నేను ఒక వార్నింగ్ ఇవ్వదలుచుకున్నాను. పగటికలను కలిగినటువంటి నాయకులకి వత్తాసు పలుకుతున్నటువంటి సింగరేణి అధికారులను హెచ్చరిస్తున్నాను. ఎందుకంటే మీ మైండ్లు నడవాలంటే ప్రజల సహకారం కావాలి. ఆ ప్రజల్లో ఉండే పార్టీ టీఆర్ఎస్ పార్టీ అనే విషయాన్ని అధికారులు గమనించాలి. మా టీజీపీకేఎస్ నాయకులకు అధికారులకు ముందు గుచ్చితే బీఆర్ఎస్ పార్టీ పీకుతుందనే విషయాన్ని వాళ్ళ సింగరేణి అధికారులు గమనించాలి. 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు రిటైర్మెంట్ అయ్యే వాళ్ళు ఏదైనా చేయండి, కానీ సింగరేణి సంస్థలో ఇంకా 10 సంవత్సరాలు పనిచేస్తామని అనుకునే వాళ్ళు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ బస్టాండ్ ఆవరణ చిన్నపాటి వర్షానికే కుంటలా మారుతోంది. ఆర్టీసీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్గో సర్వీసుల సెంటర్ వరద నీటిలో మునుగుతోంది. దీంతో అందులోని వినియోగదారుల వస్తు సామాగ్రి వరద నీటిలో మునిగే ప్రమాదం ఉంది. ఇటీవల 2 కోట్ల రూపాయల నిధులతో హుస్నాబాద్ ఆర్టీసీ బస్టాండ్ను ఆధునీకరించినప్పటికీ బస్టాండ్ ఆవరణలోని డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరచలేదు. వర్షం కురిస్తే వరద నీరు బయటికి వెళ్లిపోయేలా నిర్మాణాలు జరగలేదు. దీంతో బస్టాండ్కు వస్తున్న ప్రయాణికులు వరద నీటిలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతోనే బస్టాండ్ ఆవరణలో వర్షపు నీరు నిలుస్తోందని ఆర్టీసీ అధికారులు అంటున్నారు. ఉన్నతాధికారులు స్పందించి సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కరించాలని పలువురు కోరుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్లోని ఏఎంఆర్ గార్డెన్స్ లో బీజేపీ ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికలపై వర్క్ షాప్ నిర్వహించారు. మండల అధ్యక్షులు సౌళ్ల క్రాంతి కుమార్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి అనంతరం కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను గడప గడపకు తీసుకువెళ్లాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కార్యకర్తలను కోరారు. అనంతరం జిల్లా అధ్యక్షులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మట్ట వెంకటేశ్వరరెడ్డి, జిల్లా నాయకులు సంజీవ్, మండల ప్రధాన కార్యదర్శులు మల్లేశ్వరి, గోపి, మాజీ ఎంపీటీసీ పద్మ నాయకులు పాల్గొన్నారు. ప్రజలు ఓట్లేయడానికి సిద్ధంగా ఉన్న కొన్ని ప్రాంతాల్లో నాయకత్వం లేమి ఉన్నది. కానీ ముస్తాబాద్ మండలంలో ఎలాంటి నాయకత్వం లేమి లేదు. 30 సంవత్సరాల కింద నుండే ముస్తాబాద్ మండలంలో భారతీయ జనతా పార్టీ యొక్క కమలం పువ్వు గుర్తు మీద నాయకత్వాన్ని మనం పటిష్టం చేసుకున్నాం. మరి వేదిక మీద ఉన్న పెద్దల్లో ఒకరైన వెంకటేశ్వర రెడ్డి గారు 30 సంవత్సరాల క్రితమే భారతీయ జనతా పార్టీ గుర్తు పైన బీఫామ్ పైన ఎంపీటీసీగా గెలవడం జరిగింది. మరి వారు ప్రసంగిస్తున్న సందర్భంలో ఎంపీటీసీగా ఉన్న కాలం నుండి తర్వాత వారైన జెడ్పీటీసీ కాలంలో కూడా 10 అభివృద్ధి కార్యక్రమాల్లో వారి వంతు కృషి, వారి నిధుల నుండి అభివృద్ధి కార్యక్రమాలు చేసినామని చెప్పి ఇంతకుముందు మనందరికీ చెప్తున్నారు. మరి ఈరోజు జరుగుతున్న పరిస్థితులు ఏంటయ్యా అంటే గ్రామ స్వరాజ్యం స్వయంగా సమృద్ధి చేసుకుంటేనే, స్వయం పరిపాలన చేసుకొని సమృద్ధిలోకి వస్తేనే గ్రామ స్వరాజ్యం ద్వారానే దేశ స్వరాజ్యం ముందుకు వస్తుందని చెప్పి మహాత్మా గాంధీ గారు చెప్పారు. మరి మహాత్మా గాంధీ గారి యొక్క ఆలోచనలను తూట్లు పొడిచే ప్రక్రియలో భాగంగా ఈరోజు ఎంపీటీసీ కాలం అయిపోయి సుమారుగా ఏడాది గడుస్తూ ఉన్నా కానీ రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో స్థానిక సంస్థల ఎన్నికలపై బీజేపీ నాయకులు కార్యకర్తలతో వర్క్ షాప్ నిర్వహించారు. బీజేపీ మండల అధ్యక్షులు వేణు అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అల్లాడి రమేష్ హాజరై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను గడప గడపకు తీసుకువెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు వెంకటేష్, అల్లూరి అశోక్ రెడ్డి, పడాల గణేష్, రాసూరి నర్సారెడ్డి పాల్గొన్నారు. అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతి కావచ్చు, మిషన్ భగీరథ కావచ్చు, ఆ పార్టీ వైఫల్యాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లడం కొరకు మనం ఒక భారతలాగా పనిచేసి తప్పకుండా ప్రతి ఇంటింటికి
మీకు బ్రోచర్ వస్తుంది. ఇక్కడ స్థానిక సమస్యలు కావచ్చు, మండల సమస్యలు కావచ్చు, జిల్లా సమస్యలు కావచ్చు, నియోజకవర్గ సమస్యలు కావచ్చు, ప్రతి ఒక్కటి మీకు కరపత్ర రూపంలో వస్తాయి. కాబట్టి కరపత్రాన్ని కూడా డోర్ టు డోర్ ఇచ్చే కార్యక్రమాన్ని కూడా నిర్వహించడానికి ఆ షెడ్యూల్ కూడా మనం ఏం చెప్పడం జరుగుతుంది. ఒకవైపు మండల స్థాయిలో, ఒకవైపు గ్రామ స్థాయిలో, మన పక్కన ఉన్నటువంటి మానాలకు సంబంధించినటువంటి 8 గ్రామాల్లో కూడా తప్పకుండా అక్కడికి కూడా పోయి ఒకసారి అక్కడ కూడా కార్యశాలలు ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలను, అక్కడ ఉన్నటువంటి ట్రైబల్స్ కావచ్చు, వివిధ కులాలను కూడా పెద్ద ఎత్తున మోటివేషన్ చేసి మరి ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసాలు 6 గ్యారెంటీలను, మరి గతంలో 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి మోసాలను ఎండగడుతూ మరి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు చేరువై భారతీయ జనతా పార్టీ ఇవాళ పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం మందుబాబులకు అడ్డాగా మారింది. రాత్రి సమయంలో మద్యం సేవించి బాటిళ్లు, వాటర్ ప్యాకెట్లు, గ్లాసులు, ఇతర వస్తువులను అక్కడనే వదిలేసి వెళ్తున్నారు. కళాశాల ఆవరణలో తాత్కాలిక కూరగాయల మార్కెట్ ఏర్పాటు చేయడంతోనే ఈ పరిస్థితి వచ్చిందని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించారు. పోలీసు అధికారులు నిఘా పెంచి విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూడాలని కోరుతున్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని ప్రాంతంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన కూరగాయల మార్కెట్ యార్డు వల్ల ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలకు ఈ ప్రాంగణం అంతా కూడా అడ్డాగా మారింది. కాబట్టి దీని మీద వెంటనే పోలీస్ అధికారులు, సంబంధిత అధికారులు అందరూ కూడా వెంటనే తగిన చర్యలు తీసుకొని దీన్ని పునరావృతం కాకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఈ కళాశాలకు, పాఠశాలకు ఎంతోమంది విద్యార్థులు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన విద్యా హక్కు చట్టం ద్వారా విద్యను పొందడానికి రోజువారీగా ఇక్కడికి రావడం జరుగుతుంది. వాళ్ళు వచ్చేసరికి ఇక్కడ ఈ మద్యం బాటిళ్లు, ఇతర బాటిళ్లు, ఈ అసాంఘిక వస్తువులు చూడడం వల్ల వాళ్ళు భయాందోళనలకు గురై కూడా వాళ్ళు హెడ్ మాస్టర్కు, టీచర్లకు కంప్లైంట్ చేయడం జరుగుతుంది. కాబట్టి పోలీసు శాఖ వారు వెంటనే దీని మీద, ఈ ప్రాంగణం మీద, ఈ మైదానం మీద పటిష్ట నిఘా పెంచి ఇటువంటివి కూడా పునరావృతం కాకుండా ఈ నెల 25న రాజన్న సిరిసిల్ల జిల్లా వేమ్లవాడలో జరిగే బోనాల కార్యక్రమానికి మున్నూరు కాపు సంఘం సభ్యులు ఎవరూ హాజరు కావద్దని సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొండా దేవయ్య సూచించారు. పట్టణంలోని మున్నూరు కాపు నిత్యాన్నదాన సత్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కొంతకాలంగా మున్నూరు కాపు సంఘం అభివృద్ధి కోసం పనిచేస్తున్న తనపైన కుట్ర జరుగుతుందని ఆరోపించారు. బీసీ కులగణన సమయంలో మున్నూరు కాపు ఓట్ల సంఖ్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేసినప్పటికీ కొందరు సహకరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏదైతే ఈరోజు 20 తారీఖు నాడు ఇక్కడికి వచ్చి బద్దిపోచమ్మ బోనాలు చెల్లిస్తామని అన్న సంఘ నాయకులకు, ఎవరైతే వచ్చే వాళ్లకు మరి తెలంగాణ మున్నూరు కాపు సంఘం, పటేల్స్ సంఘంకు ఏమాత్రం కూడా సంబంధం లేదు. ముఖ్యంగా మీరు అందరూ అడగచ్చు, దేవన్నా మరే ఇదివరకు ఆ సంఘంలోనే మీరు అధ్యక్షుడిగా ఉంటుంది కదా, మరి ఇప్పుడు ఏమైందని కూడా మీరు అడగచ్చు. మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి ఒక 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా. మరి ఏదైతే ఈరోజు వేరే కులాలను కలపాలనే సంఘంలో ఎవ్వరు కూడా ఉండద్దు, ఆ సంఘంకు సపోర్ట్ చేయొద్దని నేను ఒక పటేల్ సంఘం అధ్యక్షుడిగా మీ అందరికీ మున్నూరు కాపులందరూ నేను ఈరోజు ప్రతి ఒక్క మున్నూరు కాపు బిడ్డను కోరుతున్నాను. రేపు జరిగే 25 తారీఖు నాడు వచ్చే ఆ సంఘంకు, కొండదేవన్న సంఘంకు, పటేల్ సంఘంకు ఎవరికి కూడా సంబంధం లేదు. జిల్లాలో ఉన్న మున్నూరు కాపుల బాంధవులందరూ, కొండదేవన్న మీద అభిమానం ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా మీరు దానిలో పాల్గొనొద్దు అనేది కూడా నేను డైరెక్ట్ చెప్తున్నాను. మీరు పాల్గొన్నట్టయితే పెద్దపల్లి జిల్లా ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ప్రతిరోజు తమ పేరుతో స్వామివారికి అభిషేకం చేయించుకోవాలి అనుకునే భక్తులు 2,000 రూపాయలు ఆలయంలో చెల్లించి పేరును నమోదు చేసుకోవాలని అర్చకులు తెలిపారు. ఆగస్టు 21న లక్ష బిల్వార్చన కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని, ఇందులో పాల్గొనదలిచే భక్తులు 200 రూపాయలు చెల్లించి పేరును నమోదు చేసుకోవాలని సూచించారు. ఆలయంలో జరిగే శ్రావణ మాస ఉత్సవాలలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. మన ఓదెల క్షేత్రము శ్రీ మల్లికార్జున మహాస్వామి దేవాలయంలో శ్రావణ మాసం సందర్భంగా ప్రతిరోజు అభిషేకం చేయించుకునే దాతలు 2,000 రూపాయలు చెల్లించినచో ప్రతిరోజు వారి పేరు మీద అభిషేకం చేయడం జరుగుతుంది. ఈ శ్రావణ మాసము అత్యంత పవిత్రంగా చెబుతారు. అదేవిధంగా ఆగస్టు 21 తారీఖు శ్రీ స్వామికి లక్ష బిల్వార్చన కార్యక్రమం ఉంటుంది. ఈ లక్ష బిల్వార్చనలో పాల్గొనే భక్తులు 200 రూపాయలు చెల్లించి లక్ష బిల్వార్చనలో పాల్గొన కోరుచున్నాము. అదేవిధంగా రోజు అభిషేకం చేయించుకునే భక్తులు వారు కూడా ఈ లక్ష బిల్వార్చనలో పాల్గొనవచ్చు.
కావున భక్తులందరూ కూడా ఇట్టి పవిత్ర మాసం జరిగేటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రీ స్వామివారి కృపాకటాక్ష పొందాలని కోరుచున్నాం. జగిత్యాల రూరల్ మండలంలోని అంతర్గాం, చర్లపల్లి, మోరపల్లి గ్రామాల్లో దాదాపు 2 కోట్ల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రామాలు ఇప్పుడు అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు. అంబారీపేటలో అర్బన్ పార్క్ ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. మన గౌరవ ఎంపీ గారికి లెటర్ ఇవ్వండి. ఎలక్షన్ల వరకే రాజకీయాలు ఉండాలి. ఎలక్షన్లు అయిపోయాక బజార్ కుక్కలు ఉన్నట్టు సెల్ ఫోన్లలో అదొకటి ఇదొకటి పెట్టుకుంటా రోడ్ల మీద ఊరుకుంటా మాట్లాడుతుంటారు. ఇవాళ మనం పట్టించుకోవద్దు. అంతకుముందు రోడ్ పోటీ ఓడుతుంది, ఇప్పుడు ఫోన్లలో ఊరుకున్నారు. ఇది అర్థం ఉంటుంది. అదంతా మనం పని చేసుకోవాలి. అందుకని రాజకీయాలకు అతీతంగా ఎంపీ గారి దగ్గర కూడా అప్పుడప్పుడు పోయినాం, ఢిల్లీ కూడా పోయినాం. ఇప్పుడు ఇది కేంద్ర ప్రభుత్వం రోడ్డు, కేంద్ర ప్రభుత్వ అధికారులతో మాట్లాడాలి. నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఉన్నా అంటే నడుతుందా? పనులు కావాలి మనకు. కాబట్టి ఇక్కడ స్థానిక ప్రజలు కూడా ఎలక్షన్లు అయిపోయినట్టు మన రాజకీయాలు మర్చిపోవాలి. ఎవరో ఆడికలు ఫోన్ చేసి ఎక్కిస్తారు, వీళ్ళు మాట్లాడతారు, మా తమ్ముళ్ళు రికార్డ్ చేయమంటారు. ఇవన్నీ నడుస్తూనే ఉంటాయి. మాకు అలవాటు అయిపోయింది. చిన్నప్పటికెళ్ళి చూసినాయనే ఇవన్నీ ఉంటాయి. మంచి వస్తుంటాయి, చెడు వస్తుంటుంది. అందుకోసం మీ అందరూ కూడా కోరుతా ఉన్నా, అంబారిపేట అనే గ్రామం ఊరు కింద ఊరు శివారు కలిసి ఉన్నది. అలా నా తోటనైతే పురా కలిసి ఉన్నది. నేను పక్కనే ఉన్నది. మీకు నాకు 30 కిలోమీటర్లు దూరంలో గిట్ల నడిచి తుడికి రావచ్చు. కాబట్టి నిరంతరం మీ సేవలో ఉంటాం. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్, సరసిజ. This news is sponsored by జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్ కరీంనగర్. విద్యార్థుల భవిష్యత్తు కొరకు అమెరికా యూనివర్సిటీ లౌజియానా టెక్ మరియు టీ హబ్ గ్లోబల్ ఏఐతో ఒప్పందం చేసుకున్న ఏకైక ఇంజనీరింగ్ కాలేజ్. యూజీసీ అటానమస్, నాక్ ఏ గ్రేడ్, NBA అక్రిడిటేషన్స్ పొంది JNTUH గుర్తింపు పొందిన రీసెర్చ్ సెంటర్తో 27 సంవత్సరాల నుండి విజయవంతంగా విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తూ టాప్ MNCలలో అత్యున్నత భవిష్యత్తుకు నాంది పలుకుతోంది జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్, జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, నుస్తులాపూర్, కరీంనగర్. కాలేజ్ కోడ్స్ JMTS, JMIP.